నమస్తే, వెల్కమ్ టు అమర్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బీజేపీ అబద్ధపు ప్రచారాలు తిప్పికొట్టాలి, కేంద్రంపై మంత్రి వేముల మండిపాటు. రౌడీ షీటర్ దారుణ హత్య కేసు ఛేదించిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితులు సారంగపూర్లో అరెస్ట్. సర్పంచుల ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని కండిషన్. డ్రగ్స్ కేసులో కృష్ణ కిషోర్ కు బెయిల్ మంజూరు, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు. భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు, 636 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్. ఇక డీటెయిల్స్ చూస్తే, దేవుని పేరు మీద రాజకీయాలు, తెలంగాణ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వారిని తిప్పికొట్టాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలం సికింద్రాపూర్ గ్రామంలో 8,40,00,000 వ్యయంతో నిర్మించిన 10,000 మెట్రిక్ టన్నుల గోడాన్ను మంత్రి ప్రారంభించారు. దేశంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో అన్ని వర్గాలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే ఓర్వలేని రాజకీయ పార్టీలు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. మీరు వచ్చి ఇవ్వండి అంటే సరే సార్, మంది ఎక్కుతున్నారు కదా, నేను ఇంత మటుకు కూడా ఎప్పుడు ఈ కార్యక్రమంలో నేనుగా వచ్చి ఇవ్వలేదు కదా, వస్తా అని చెప్పడం జరిగింది. ఇది చాలా ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమం, సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమం. ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంత ఇబ్బందులో మన కుటుంబాల్లో నాకు బాగా తెలుసు. ఇక మాకు 6 మేనత్తలు ఉంది. మా నాన్నకు 6 అక్క చెల్లెలు. అయితే మా తాతనేమో 2 పెళ్లిళ్ళు చేసిండు, తర్వాత ఆయన చనిపోయాడు. 2 బిడ్డలు పెళ్లిళ్ళు చేసి చనిపోయాడు. మిగతా 4 పెళ్లిళ్ళు మా నాయనే చేయాల్సి వచ్చింది. మంచి ఆస్తి ఉండే, మంచిగా వేలుపూరు వెంకటాపూర్ 40 ఎకరాల భూమి ఉంటుండే. అంత భూమి ఉన్నా, అంత ఆస్తి ఉన్నా, కానీ పెళ్లి టైంకు మళ్ళీ పైసలు ఉండకపోవు. మళ్ళా పెళ్లి అనగానే అట్లా ఎక్కడికో దగ్గరికి ఎవరో ఒకళ్ళ దగ్గర బాకీ చేయాల్సిన పరిస్థితి. అట్లా చిన్నప్పుడు నేను చూద్దాం, మీరు వచ్చి ఇవ్వండి అంటే సరే సార్, మంది. నిజామాబాద్ జిల్లా కోదండపురం గ్రామంలో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థాన కమిటీ చైర్మన్ గా సుంకరి సంతోష్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీ రేణుకామాత ఎల్లమ్మ దేవస్థానం అభివృద్ధికి తమ వంతు కృషి చేసి ఆలయ పేరు రాష్ట్ర స్థాయిలో తీసుకొస్తానని నూతన చైర్మన్ సుంకరి సంతోష్ అన్నారు. ఇక్కడ దేనికి ఏ కమిటీ, దేవాలయ కమిటీ కుదంపూర్, ఈ కమిటీ ఇప్పుడు అఫీషియల్ సంవత్సరం జరిగింది, చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ సౌలతులు బాగా ప్రాబ్లం ఉన్నాయి. బాత్రూమ్లు మరియు స్నానాల కోసం నీళ్లు, వాటర్ సప్లై సరిగా లేదు, మరియు సీసీ రోడ్డు కూడా సరిగా లేదు. అయినా కానీ మేము ఈ విలేజ్ నుంచి కమిటీ ఎన్నుకొని సంవత్సరం అవుతుంది, అనఫిషియల్ గా ఉన్నాం ఈ రోజు ఇప్పటి వరకు. ఇక్కడ దేనికి ఏ కమిటీ, దేవాలయ కమిటీ కుదంపూర్, ఈ కమిటీ ఇప్పుడు అఫీషియల్ సంవత్సరం జరిగింది, చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లా నవీపేటలో గల మహాజన సోషలిస్టు పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మందకృష్ణ మాదిగా ఎంఆర్పీఎస్ స్థాపించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్లు, ఆరోగ్యశ్రీ పథకం, రేషన్ బియ్యం పెరుగుదల, ఇలా ఎన్నో రకాల సామాజిక ఉద్యమాలు చేపట్టడం జరిగిందని మహాజన సోషలిస్టు పార్టీ నేత గంగాధర్ మహాజన్ అన్నారు. గతంలో పార్టీ లేకుండానే ఎన్నో ఉద్యమాలు జరిపామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలందరూ కలిసి మహాజన సోషలిస్టు పార్టీలో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా నవపేట మండల కేంద్రంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు
ఎంఎస్పీ మహాజన సోషలిస్ట్ పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారు ఒక కుల సంఘంగా ఏర్పడి ఎంఆర్పీ స్థాపించి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీల ఎస్ఎస్టీ మైనార్టీ బీసీలకు ఎన్నో రకాల ఉద్యమ ఫలితాలతో వాళ్ళ పింఛన్లు పెంచడమే కానీ, తర్వాత ఆరోగ్యశ్రీ పథకమే కానీ, తర్వాత బియ్యము పెరుగుదలకు 4 కిలోలు ఉన్న బియ్యం 6 కిలోల పెరుగుదల కానీ, ఇలా ఎన్నో సామాజిక ఉద్యమాలు చేయడం జరిగింది. జిల్లా నవపేట మండల కేంద్రంలో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఎస్పీ మహాజన సోషలిస్ట్ పార్టీ నిజామాబాద్ జిల్లా కుదావందుపూరు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రెన్యూ పవర్ సోలార్ కంపెనీ కుదావందుపూరు వారి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిన్న సాయిలు, ప్రాథమిక ఉన్నత పాఠశాల చైర్మన్ జావిద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయి గౌడ్, ఉప సర్పంచ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. ब्लैंकेट गिना इस्ते मंच अन्न प्रकार ये CSR एक्टिविटी में हमने इसको शामिल किया है और ये यही नहीं पूरे तेलंगाना में जहाँ जहाँ पे भी हमारे साइट्स हैं वहाँ पे सभी को जो है डिस्ट्रीब्यूट कर रहे हैं. हम वी आर वेरी ग्रेटफुल टू सर మీ వాల్యుబుల్ టైం ఇచ్చేందుకు. మీరు మన ఉప సర్పంచ్ గారు, స్కూల్ స్టాఫ్, హెడ్ మాస్టర్ గారు అందరికీ నమస్తే. ముందు మన అందరికన్నా మా సైట్ మేనేజర్ మన ఆదిత్య గారు, ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ మాది అంటే మా ప్లాంట్లోనే రాజస్థాన్లో ఒక ఇన్సిడెంట్ అయి ఉన్నది కోటాలో. అది అయిన దానికి అవేర్నెస్ లేక మన పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. అది ఒక అవేర్నెస్ తర్వాత ఆయన చదివి చూపిస్తారు. ब्लैंकेट गिना इस्ते मंच अन्न प्रकार ये CSR एक्टिविटी में हमने इसको शामिल किया है और ये यही नहीं पूरे तेलंगाना में जहाँ जहाँ पे भी हमारे. కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో విషాదం చోటు చేసుకుంది. పంట భూమిని ఇండస్ట్రియల్ జోన్లోకి మార్చడంతో మనోవేదనకు గురై పయ్యావుల రాములు అనే రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైతులు మృతదేహాన్ని ట్రాక్టర్ మున్సిపల్ కార్యాలయం వద్దకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సరస్వతి అమ్మవారిపై రేంజర్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హిందూ సంఘాలు అయ్యప్ప స్వాములు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బాసర సరస్వతి ఆలయ ఈవోకు వినతి పత్రం అందజేశారు. రేంజర్ల రాజేష్పై తక్షణమే పీడీ యాక్ట్ పెట్టి కఠినంగా శిక్షించాలని హిందూ సంఘ నేతలు డిమాండ్ చేశారు. అంతేకాకుండా గుడిలో పనిచేసే అన్య మతస్థులు తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై రాష్ట్ర గవర్నర్ తమిళసైకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గుడిమెట్ మహాదేవ స్వామి, స్వాములు, హిందూ సంఘాలు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా సాలూరులో అయ్యప్ప స్వాములు శబరిమల పాదయాత్రకు బయలుదేరారు. ముందుగా పీఠం వద్ద ప్రత్యేక పూజలు చేసుకుని ఇరుముడులతో శబరికి బయలుదేరారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉంచాలని వారు స్వామివారిని కోరుకున్నట్లు అయ్యప్ప స్వాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు ప్రవీణ్ గౌడ్, సురేష్, లక్ష్మణ్, గ్రామస్తులు స్వామి గౌడ్, రాజగౌడ్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆజాదీ రాజులట, రాజా కుమారులట, ఆజాదీ రాజులట. అందరూ
ఈరోజు ఏదైతే పడి పూజ కార్యక్రమము అన్నదానము సాలూర గ్రామంలో జరగడం జరిగింది. ఈరోజు అయ్యప్ప స్వాముల 41 రోజుల దీక్ష ముగించుకొని పూర్తి చేసుకొని ఈరోజు శబరిమాతకు వెళుతున్న సందర్భంగా ఈరోజు సాలూర గ్రామంలో అయ్యప్ప స్వాముల అందరము ఈరోజు ఇరుముడి కార్యక్రమాలు చేపట్టుకొని వెళుతున్నాము. అదేవిధంగా ఈరోజు అయ్యప్ప బులెటిన్ లో షార్ట్ బ్రేక్. అధికార సిద్ధికి ఐశ్వర్య సిద్ధికి ఆకర్షణ సిద్ధికి జనవరి 22 మాఘ శుక్ల పాడ్యమి నుంచి జనవరి 30 నవమి వరకు గుప్త నవరాత్రులలో అత్యంత శాస్త్రోక్తంగా చేసే నవశ్యామల సహిత రాజ్యశ్యామల మహాయాగం వేదిక శ్రీ కామాక్షి సమేత రాజ్యశ్యామల పీఠం మియాపూర్. యాగంలో పాల్గొనదలిచిన వారు ఈ నంబర్లో సంప్రదించగలరు 8448444356. ఆదిలాబాద్, హైదరాబాద్, తెలంగాణలో జిల్లాకో వైవిధ్యం. జిల్లా బులెటిన్లు, జిల్లా డైరీలు, స్థానిక వార్తలు అన్నీ మీ అమ్మా న్యూస్ లో. వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం అమ్మా న్యూస్. మన యాసల మన భాషల అదుర్స్ అనిపించే ముచ్చట్లు అట్లనే వార్తలు ఎక్కడ సోచయిస్తున్నారులే, ఎక్కడా కాదులా మన అమ్మా న్యూస్ లా. ఇక తప్పకుండా చూడాలి, యాది మర్చిపోదు. మన అమ్మ న్యూస్ లా రాత్రి 9:30 కొట్టంగా మళ్ళీ పొద్దుగా 8:30 కొట్టంగా తప్పకుండా చూడురి. అధికార సిద్ధికి ఐశ్వర్య సిద్ధికి ఆకర్షణ సిద్ధికి జనవరి 22 మాఘ శుక్ల పాడ్యమి నుంచి జనవరి 30 నవమి వరకు గుప్త నవరాత్రులలో అత్యంత శాస్త్రోక్తంగా చేసే నవశ్యామల సహిత రాజ్యశ్యామల మహాయాగం వేదిక శ్రీ కామాక్షి సమేత రాజ్యశ్యామల పీఠం మియాపూర్. యాగంలో పాల్గొనదలిచిన వారు ఈ నంబర్లో సంప్రదించగలరు 8448444356. బ్యాక్ టు న్యూస్. నిజామాబాద్ సారంగపూర్లో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇబ్రహీంను కత్తులతో పొడిచి చంపారు ప్రత్యర్థులు. పుట్టినరోజు వేడుకల్లో ఓ పాట విషయంలో ఇబ్రహీం, అరీఫ్ల మధ్య వివాదం తలెత్తింది. మాట పెరగడంతో ఘర్షణకు దారితీసింది. ఇబ్రహీంపై అరీఫ్, అతడి అనుచరులు కత్తులతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇబ్రహీంను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. పరారీలో ఉన్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో వీరిపై పీడీ యాక్ట్ నమోదైందని ఏసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. హర్షద్ అనే వ్యక్తి తన బర్త్డే పిలిపించింది. ఇందులో అందరూ కూడా ఈ కర్రా స్మగ్లింగ్ చేసేవాళ్ళు, బియ్యం స్మగ్లింగ్ చేసేవాళ్ళు, తర్వాత అక్కడ కొంత ల్యాండ్ గ్రాబింగ్, గవర్నమెంట్ ల్యాండ్ గ్రాబ్ చేసి అమ్మేవాళ్ళు. వీళ్ళందరితో పాటు వీళ్ళని ఇవ్వడం జరిగింది. వీళ్ళు సహకారం ఏంటంటే ఇద్దరు రౌడీలది వాళ్ళు సహకారం తీసుకొని వీళ్ళు అఫెన్స్ చేయించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సోనార్ అంజాద్ అనే వ్యక్తి ఈయన మెయిన్ గా ఈ రౌడీ షీటర్లకు తర్వాత వీళ్ళకు అనుసంధానంగా ఉంటుంది. హర్షద్ అనే వ్యక్తి తన బర్త్డే పిలిపించింది. ఇందులో అందరూ కూడా. కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు అరికట్టాలని బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. సుల్తానాబాద్ లో ఇసుక లారీ ఢీకొని మహిళ మృతి చెందగా బీజేపీ నేత గొట్టెముక్కల సురేష్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని అక్రమ ఇసుక రవాణా వెంటనే ఆపివేయాలని రోడ్డుపై బైఠాయించారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకుండా వివరించినటువంటి అధికారులు ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది ఇక్కడ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఇచ్చినటువంటి ఆర్డర్ని కూడా బేఖాతరు చేసి వాళ్ళు అందులో ఫుడ్ మీద ఈకలు బీకినట్టు ఈ ఆర్డర్ లేదు ఇది అది అని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టేసి ఇష్టానుసారంగా ఓవర్లోడ్గా అన్ని ఇష్టం వచ్చినట్టు తీసుకుపోతున్నారు. ఇవాళ ఒక 70 ఏళ్ళ ఆమె మళ్ళీ ఉన్నారు కాబట్టి. యువజన ఉత్సవాలు ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు హాజరయ్యారు. ప్రస్తుత సమాజంలో సినిమా పాటలు,
సంగీతం పట్ల యువతీ యువకులు ఉత్సాహం చూపిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జానపద కళాకారులకు ప్రోత్సాహం ఇస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చాలా సంతోషం. డిఎస్టీ గారు చెప్పినట్టుగా ఇప్పుడు కళలంటే సహజంగా యూత్ లో వచ్చేటువంటి కల్చర్ మీరు చూస్తా ఉన్నారు. అంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కి డాన్స్ చేయటమే డాన్స్ అని అనుకుంటా ఉన్నారు. కానీ మన ప్రాచీన సాంప్రదాయాలు చూస్తే మనకి స్వాతంత్రం రాకముందు నుంచి స్వాతంత్రం రావటం కోసం మరి కళల ద్వారా ప్రజలు చైతన్యవంతం చేసినటువంటి జానపద కళలు కానీ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కళలు కానీ ఈరోజు అంతరించిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ సందర్భాన్ని పరిష్కరించుకొని హైదరాబాద్ కూకట్పల్లిలో విద్యుత్ బకాయిలను సకాలంలో చెల్లించలేదంటూ మూసాపేట్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు విద్యుత్ శాఖ అధికారులు. విద్యుత్ సరఫరా నిలుచుకోవడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలు ప్రయాణిస్తున్న వాహనం గూడూరు మండలం మర్రిచెట్టు జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది. 23 మంది కూలీలతో వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం ప్రమాదానికి గురవడంతో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మహబూబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం 19,744 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. 1,466 కోట్లతో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా 6 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చని అంచనా వేశారు. क्षेत्र में ही वैश्विक स्तर। नमस्कार, आपको वर्ष 2023 की बहुत बधाई और शुभकामनाएं। माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में कैबिनेट की बैठक हुई, बहुत महत्वपूर्ण उसमें निर्णय लिए गए हैं और क्लाइमेट चेंज के क्षेत्र में जो प्रधानमंत्री जी ने समय समय पर मुख्यमंत्री से लेकर प्रधानमंत्री के पद तक जो कदम उठाए उसकी देश और दुनिया ने सदा प्रशंसा की है और क्लाइमेट चेंज के क्षेत्र में ही वैश्विक स्तर पर भारत महत्वपूर्ण भूमिका निभा रहा है। देश की ऊर्जा की इंस्टॉल्ड कैपेसिटी का 40% नॉन फॉसिल ऊर्जा स्रोतों पर आधारित हो, ये लक्ष्य 2030 तक का निर्धारित किया था, जिसको 2021 में बहुत वर्ष पहले पूरा किया गया और 2021 में బీహార్లోని పాట్నాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పేపర్ లీక్ ఘటనపై బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అభ్యర్థులు ఆందోళనలో దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాట్నా వీధిలో నిరసన చేపట్టారు. ఆన్లైన్లో లీక్ అయిన పేపర్ వైరల్ కావడంతో అభ్యర్థులు బీఎస్ఎస్సి, సిసిఎల్ 3 పరీక్షలను రద్దు చేయాలని సెలక్షన్ కమిషన్ డిమాండ్ చేశారు. వందలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. సెలక్షన్ కమిషన్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై బీహార్ పోలీసులు లాఠీచార్జి చేశారు. కొందరిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. నిరసనకారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్న పాట్నా పోలీసులు తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. అధికార సిద్ధికి, ఐశ్వర్య సిద్ధికి, ఆకర్షణ సిద్ధికి జనవరి 22 మాఘ శుక్ల పాడ్యమి నుంచి జనవరి 30 నవమి వరకు గుప్త నవరాత్రులలో అత్యంత శాస్త్రోక్తంగా చేసే నవశ్యామల సహిత రాజ్యశ్యామల మహాయాగం వేదిక శ్రీ కామాక్షి సమేత రాజ్యశ్యామల పీఠం మియాపూర్. యాగంలో పాల్గొనదలిచిన వారు ఈ నెంబర్లో సంప్రదించగలరు 8448444356. తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్. పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో.
అధికార సిద్ధికి ఐశ్వర్య సిద్ధికి ఆకర్షణ సిద్ధికి జనవరి 22 మాఘ శుక్ల పాడ్యమి నుంచి జనవరి 30 నవమి వరకు గుప్త నవరాత్రులలో అత్యంత శాస్త్రోక్తంగా చేసే నవశ్యామల సహిత రాజ్యశ్యామల మహాయాగం వేదిక శ్రీ కామాక్షి సమేత రాజ్యశ్యామల పీఠం మియాపూర్. యాగంలో పాల్గొనదలిచిన వారు ఈ నంబర్లో సంప్రదించగలరు 8448444356. ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖద్దర్ బాబులు. కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన్న కొడుకుల గడ్డ మీదకి పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెన్సార్ కే సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తుపెట్టుకోండి మీరు. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్ ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆమె హాస్పిటల్లో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొంతకాలంగా ఆమె శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్లో భారత జోడో యాత్రలో 7 కిలోమీటర్లు నడిచాక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఢిల్లీకి తిరిగి వచ్చారని తెలుస్తోంది. ఇవాళ ప్రియాంక దగ్గరుండి సోనియాను ఆసుపత్రికి తీసుకెళ్లారని సమాచారం. సోనియా గాంధీ గత ఏడాది 2 సార్లు కరోనా బారిన పడ్డారు. జూన్లో ఓసారి, ఆగస్టులో మరోసారి ఆమెకు కోవిడ్ సోకింది. ఫలితంగా కోవిడ్ అనంతర సమస్యలు తలెత్తాయి. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కు నుంచి రక్తస్రావమైంది. అప్పుడు సైతం సర్ గంగారాం ఆసుపత్రిలోనే చేరారు. శ్వాసకోశలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం చికిత్స తీసుకున్నారు. 9 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి డిశ్చార్జ్ అయ్యారు. కొత్త సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2 రోజుల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారాయి. అంతర్జాతీయంగా ఎలాంటి అనుకూల సంకేతాలు లేకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ సమావేశ వివరాలు ఈ రాత్రి వెలువడనున్నాయి. ఈ క్రమంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఆ తర్వాత ఏ దశలో కూడా కొనుగోళ్ల మద్దతు లభించలేదు. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 636 పాయింట్లు నష్టపోయి 60,657 పడిపోయింది. నిఫ్టీ 189 పాయింట్లు కోల్పోయి 18,000కి దిగజారింది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. దీంతో పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానించాలని ఆదేశాలు సైతం జారీ చేసింది. అయితే పార్టీ నిర్ణయం మాత్రం కొంతమంది లోకల్ లీడర్లకు నచ్చడం లేనట్టుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ బలోపేతంలో నేను సైతం అంటూ నడుం బిగించి నడుస్తున్న కంది శ్రీనివాస్ ప్రచార వాహనంపై ధ్వంసమే దీనికి ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. పార్టీ నిర్ణయం మేరకు కంది శ్రీనివాస్ రెడ్డి అధికార బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం తీసిపోకుండా ప్రజలకు సేవలు చేస్తూ ముందుకు సాగుతుంటే స్థానిక నేత శంకర్ మాత్రం సహకరించకుండా తనకంటే మంచి పేరు వస్తుందన్న అక్కసుతో కుట్రకులు తెరలేపాడు. పాయిల్ శంకర్ ఆదిలాబాద్ జిల్లాలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ పేరు. ఎక్కడ భూ వివాదాలు ఉన్నా ఈయన పేరు వినబడుతుంది. అసలు సదరు నేత ఇప్పటికే జిల్లాలో అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు. వివాదాలు అంటేనే పాయిల్ శంకర్ అనే రీతిగా తనకు ముద్రపడింది. అంతేకాకుండా ఆది నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. భూదందాలకు తెరలేపుతూ సెటిల్మెంట్లు చేస్తూ అందని కాడికి దోచుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. పైగా పార్టీలో క్రమశిక్షణతో పనిచేస్తున్న లీడర్ కేడర్ను పట్టించుకోకపోవడంతో పాటుగా జిల్లాలో ఎవరికైనా ఏ నేతకైనా ప్రజల నుంచి మంచి స్పందన వస్తే తట్టుకోలేక కుట్రలు పడుతూ భౌతిక దాడులకు సైతం తెగబడుతున్నారు. తన అనుచరులతో దాడులకు పురుగొలుపుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు.
ఇక పాయల్ శంకర్ కు అన్ని కూడా ఆది నుంచి వివాదాలే, ఒకటా రెండా అనేకం. తానే కాదు తన బంధువర్గం సైతం భూ కబ్జాల్లో ఆరితేరారు. అటు శంకర్ కూడా అంతే. భూరగడ, భూ కబ్జా అంటేనే శంకర్ అనే పేరు కూడా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందుకు తగిన సంఘటనలు కూడా ఉన్నాయి. గతంలో పాయల్ శంకర్ అల్లుడు సిద్ధార్థతో పాటు గుడిహత్నూరు జడ్పీటీసీ పతంగే బ్రహ్మానందం, ఎంపీపీ భరత్తో పాటు మట్పతే దయానంద్, ముమ్మరి జాకీచా కొండబాలపై బాబుల్ డోవ్ గ్రామ శివారు అసైన్డ్ భూ వ్యవహారంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. భూ వ్యవహారంలో భూమికి సంబంధించిన వారిని చంపేస్తామని బెదిరించిన దాఖలాలు ఉన్నాయి. ఇవి ఒక్కటే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. కొత్తగా వచ్చే కేడర్ లీడర్లే కాదు, ఆయన సొంత పార్టీ ఎంపీ అంటే కూడా లెక్క చేయడు. తన అవినీతిని భూదందాలు అడిగితే ఓర్చుకోడు. ఇంకేముందు, తనకు బాగా తెలిసిన కుట్రలకు తెరలేపుతాడు. అంతటితో ఆగకుండా భౌతిక దాడులకు తెగబడతాడు. ఇచ్చోడ మండలం బాబులోడో గ్రామ శివార్లో ఓ భూ విషయమై వివాదం ఉందనే తెలుస్తోంది. ఈ నేతకు సంబంధించిన బంధువులే భూమిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లుగా సమాచారం. డబ్బుల విషయంలో వివాదం, భూమికి సంబంధించిన కుటుంబాలు ఈయన వేధించడంతో బాధితుడు ఎంపీ సోయం బాపురావు దృష్టికి తీసుకువెళ్లాడు. భూ ఆక్రమణకు పాల్పడితే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని బాపురావు మందలించాడు. అది సహించలేని పాయల్ శంకర్ నన్నే మందలిస్తావా అని ఆగ్రహంతో ఊగిపోయి తన అనుచరులు ప్రవీణ్ రెడ్డి కుమారుడు పాయల్ శరత్ అర్ధరాత్రి ఎంపీ ఇంటికి వెళ్లి నానా రభస చేశారు. అంతటితో ఆగకుండా ఎంపీ గన్మెన్లపై సైతం దాడులకు తెగబడినట్లు కూడా తెలిసింది. వివాదాలు అంటేనే శంకర్ అనే విధంగా జిల్లా ప్రజల్లో బలంగా నాటుకుపోయింది ఈ పేరు. ఇందుకు ఇటీవల బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి వాహనంపై దాడి ఘటన మరోసారి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ చేపట్టిన రైతు ధర్నాలో అన్నదాతలకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న కంది శ్రీనివాసరెడ్డిపై తన అనుచరులతో కలిసి దాడి చేయించారు. ఈ దాడిలో కంది శ్రీనివాసరెడ్డి ప్రచార వాహనం ధ్వంసమైంది. బహిరంగంగానే దాడిలో మనోజ్ పవార్, పాయల్ శరత్ పాల్గొని నానా రభస చేశారు. జిల్లాలో కంది శ్రీనివాసరెడ్డికి వస్తున్న పేరును పాయల్ వర్గం జీర్ణించుకోలేకపోయారు. ఇది గ్రహించిన శ్రీనివాస్ అంతా తనవారనని చేతులు కలుపుకుంటూ ముందుకు సాగారు. ఇదే తరుణంలో బీజేపీ చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో కార్యకర్తలతో సహా ఆయన పాల్గొన్నారు. అదే సమయంలో కొంతమంది అల్లరి మూకలు కాపు కాసి మరి శ్రీనివాస్ ప్రచార రథంపై దాడికి దిగారు. అయితే ఈ దాడి వెనుక స్థానిక బీజేపీ లీడర్ పాయల్ శంకర్ హస్తం ఉన్నట్లుగా గుర్తించారు. ఆదిలాబాద్ లో బీజేపీ ఎదుగుదలను పాయల్ శంకర్ అణచివేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే పార్టీ పేరు చెప్పుకొని గతంలో ఆయన భూ సెటిల్మెంట్లు, కబ్జాలకు సైతం పాల్పడ్డారట. అలా శంకర్ చేయని ఏ దందా లేదని స్థానిక జనాలు చెప్పుకుంటున్నారు. కంది శ్రీనివాస్ కి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తన ఉనికిని కోల్పోతామనే భయంతో పాయల్ శంకర్ ఈ దాడికి పాల్పడ్డారని టాక్. కంది శ్రీనివాసరెడ్డి వాహనంపై దాడి విషయాన్ని తెలుసుకున్న అధిష్టానం పాయల్ శంకర్ పై సీరియస్ అయింది. ఇప్పటికే ఈ ఘటన విషయం తెలుసుకున్న బీజేపీ బాస్ సంజయ్ ఘటనకు సంబంధించి నివేదికను తెప్పించుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో బీజేపీ చేరికల కమిటీ సమావేశమైంది. ఇందులో పాయల్ ప్రవర్తనపై సీరియస్ అయిన అధిష్టానం గతంలో పాయల్ శంకర్ పై వచ్చిన ఆరోపణలు పరిశీలిస్తుంది. పార్టీలో ఆయన ప్రవర్తిస్తున్న తీరుపై షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ ఘటనపై కంది శ్రీనివాస్ కి బీజేపీ బాస్ బండి సంజయ్ ధైర్యం చెప్పారు. క్రమశిక్షణకు మారుపరైన బీజేపీ పార్టీలో ఉంటూ పార్టీకి విరుద్ధంగా పనులు చేస్తున్నాడు పాయల్ శంకర్. తెలంగాణలో బీజేపీని ఎదురులేని శక్తిగా పార్టీ కేంద్ర అధినాయకత్వం సిద్ధం చేస్తూ ఉంటే శంకర్ లాంటి నేతలు పార్టీ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారు. కొత్త వాళ్లకు, ప్రజల్లోకి వెళ్లే నేతలకు అడ్డుపడుతున్నారు. జిల్లాలో అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. పార్టీలోకి కొత్తవారు రాకుండా, చేరికలు లేకుండా తాను, తన అనుచరులు మాత్రమే ఉండేలా నియంతలా వ్యవహరిస్తున్నాడు. పార్టీలో తను నమ్మిన బంట్లు ఉంటేనే అందరి కాడికి దోచుకోవచ్చనే తన వక్రబుద్ధిని చాటుకుంటున్నాడు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.